Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 9th class maths 7th chapter triangles. ఈ చాప్టర్ లో మనం ఎక్సర్సైజ్ 1 కి సంబంధించి క్వశ్చన్ దానికి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోతో పాటు సమ్ రిలేటెడ్ లింక్స్ కూడా ఇస్తాను. ఆ లింక్స్ ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. Question number 1. In quadrilateral ABCD, AC is equal to AD and AB bisects angle A. Show that triangle ABC congruent to triangle ABD. What can you say about BC and BD? So first of all మనము triangle ABC congruent to triangle ABD అంటున్నాడు. సో మనకి కొన్ని యాక్సియమ్స్ ఉన్నాయి. యాక్సియం బేస్ చేసుకొని సో ఈ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అని చెప్పాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏబిడి దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సో మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అనేది ఒకటి ఇచ్చిండు, రైట్. రెండవది ఏబి బైసెక్స్ యాంగిల్ ఏ. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో ఇవి రెండు కూడా ఈక్వల్. సో దిస్ సైడ్ నెక్స్ట్ ఏబి బైసెక్స్ యాంగిల్ ఏ. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏ దగ్గర ఏదైతే యాంగిల్ ఉందో అది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇది 50 ఉందనుకోండి, 25గా డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్లో 25 డిగ్రీస్, ఇంకొక ట్రయాంగిల్లో 25 డిగ్రీస్, అంటే ఇక్కడ యాంగిల్. సో మనకి క్వశ్చన్లోనే ఒక సైడ్ ఒక యాంగిల్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు SAS side angle side. So according to that rule we will show that these two triangles are congruent. సో మనకు ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సైడ్ ఒక యాంగిల్ అనేది ఉంది, ఇంకొక సైడ్ మనం చూపించాలి, ఇంకొక సైడ్ కూడా ఇంటర్నల్గా దీంట్లోనే ఉంది. ఏబి బైసెక్స్ ఏబి ఏ యాంగిల్ ఏ. ఇక్కడ ఏబి అనేది రెండింటికి ఏమవుతుంది, కామన్ సైడ్ అవుతుంది. సో కామన్ సైడ్ కాబట్టి అది ఈక్వల్, ఒక దాంట్లో డిఫరెంట్ అనేది ఉండదు. అంటే ఇక్కడ యాంగిల్ ఈక్వల్గా ఉంది, ఏసీ అండ్ ఏడి ఆల్సో ఈక్వల్, ఏబి ఆల్సో ఈక్వల్, సైడ్ యాంగిల్ సైడ్, ప్రూవ్ దట్. సో ఈ మూడు మనము ఇక్కడ రాద్దాం. సో ట్రయాంగిల్ ఏబిసి congruent to triangle ABD. To prove ఫస్ట్ మనకి సైడ్కి సంబంధించి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో ఇది గివెన్. సో ఒక సైడ్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ యాంగిల్, ఇక్కడ మనకి 2 యాంగిల్స్ ఉన్నాయి, సిఏబి అండ్ బిఏడి. దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ సిఏబి ఈక్వల్ టు యాంగిల్ బిఏడి. సో ఇది కూడా మనకి క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. యాజ్ ఏబి బైసెక్ట్ ఆఫ్ యాంగిల్ ఏ. నెక్స్ట్ ఏబి. సో ఇది ఇంటర్నల్గా మనము రికాగ్నైజ్ చేయాలి, ఇది కామన్ సైడ్ అని, 2 ట్రయాంగిల్స్కి కామన్ సైడ్ అని. సో కామన్ side of both. So side angle side. So from above 3 equations, these 3 equations, both the triangles satisfy SAS congruency criterion. So triangle ABC congruent to triangle ఏబిడి. ఇది ప్రూవ్ అయింది. సో వాట్ కెన్ యూ సే అబౌట్ బీసీ అండ్ బీడీ అంటుండు. సో ఇక్కడ ఒకసారి చూసినట్టయితే బీసీ అండ్ బీడీ యాక్చువల్గా సిబి అనేది ఒక ట్రయాంగిల్లో ఉంది, బీడీ అనేది ఒక ట్రయాంగిల్లో ఉంది. ఈ రెండింటి గురించి ఏం చెప్తావు అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్తా. హౌ, ఎలా చెప్పగలుగుతావు అంటే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్స్ అనుకున్నప్పుడు కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ఇన్ ట్రయాంగిల్, మనకి ఇక్కడ ఈ రెండు కూడా ఏమవుతాయి, కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. సిబి
అండ్ డిబి లేదా బీసీ అండ్ బీడీ రెండేమవుతాయి, కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. సో ఈ కరస్పాండింగ్ పార్ట్స్ కాంగ్రియంట్ ఎప్పుడు, టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు. మనం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అనేది ఇంతకుముందు ప్రూవ్ చేసినాం. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి అంటే బీసీ అండ్ బీడీ will be of equal lengths as they are corresponding parts of congruent triangle. So this is the answer. Question number 2. ABCD is a quadrilateral in which AD is equal to BC and angle DAB is equal to angle CBA. Prove that triangle ABD congruent to triangle BAC and second one BD is equal to AC and angle ABD is equal to angle BAC. So మనకి ఇచ్చిన quadrilateral this is. So this is the ABCD quadrilateral. మనకి క్వశ్చన్లో AD is equal to BC అని ఇవ్వడం జరిగింది, రైట్. ఇక్కడ AD ఈజ్ ఈక్వల్ టు BC. సో AD BC. సో ఇది ఒక ట్రయాంగిల్లో ఉంది, ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ రెండు కూడా ఈక్వల్. సో మనకి ఇచ్చిన ఫస్ట్ పాయింట్ దిస్ ఇస్ ద సైడ్. సెకండ్ వన్ యాంగిల్ DAB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CBA. యాంగిల్ DAB దిస్ వన్, యాంగిల్ CBA దిస్ వన్. అంటే ఇక్కడ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్. అంటే ఇక్కడ ఒక సైడ్ ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది, ఒక యాంగిల్ కూడా ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా మనం యూజ్ చేయాల్సిన రూల్ ఏంటి అంటే SAS, సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రియంసీ రూల్. సో దాన్ని యూజ్ చేసేసి దీన్ని కూడా మనము టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయొచ్చు. రూల్ యూజింగ్ SAS. సో ఈ రూల్ అనేది మనము యూజ్ చేస్తున్నాం. సో ఈ రూల్ ప్రకారము టు ప్రూవ్ ట్రయాంగిల్ ఫస్ట్ వన్ ABD కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ BAC, ఇది మనం ప్రూవ్ చేయాలి అంటే మనం రాయాల్సింది ఫస్ట్ సైడ్. అకార్డింగ్ టు దిస్ రూల్ ఫస్ట్ సైడ్ మనకి క్వశ్చన్లోని ఇవ్వడం జరిగింది AD ఈజ్ ఈక్వల్ టు BC. సో ఫస్ట్ వన్ ఈజ్ AD ఈజ్ ఈక్వల్ టు BC. సో ఇదేంటి యాజ్ గివెన్, దేన్ని బేస్ చేసుకొని రాసినాము, మనకి క్వశ్చన్ బేస్ చేసుకొని రాసినాం. అండ్ సెకండ్ వన్ యాంగిల్ DAB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CBA. సో ఇది కూడా మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, రైట్, యాజ్ గివెన్, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ మనకు కావాల్సింది ఏంటి, సైడ్. సో ఇక్కడ సైడ్ని తీసుకున్నప్పుడు ఓకే, ఇక్కడ సైడ్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ రెండు ట్రయాంగిల్స్కి కూడా ఇదొక ట్రయాంగిల్ కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా AB అనేది కామన్గా ఉంది. ఇదేంటి సైడ్, ఇది ఈ రెండింటి కూడా కామన్గా ఉంది. సో కాబట్టి AB కామన్ సైడ్ ఆఫ్ బోత్ ట్రయాంగిల్స్, రైట్. సో మనకి ఇక్కడ 3 పాయింట్స్ రాసినాము. ఈ 3 పాయింట్స్ అనేది SAS రూల్ అనేది సాటిస్ఫై చేసినాయి లేదంటే చేసినాయి. సో ఫ్రమ్ ది అబౌవ్ 3 రూల్స్, దిస్ వన్, these 3 equations, 2 triangles ABD and BAC satisfies the SAS congruency criterion. So triangle ABD congruent to triangle CBA. So this is the proof for first problem. మనకి సెకండ్ వన్ ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ BD ఈజ్ ఈక్వల్ టు AC అంటుండు. ఇక్కడ BD ఇక్కడ ఉంది, AC అనేది ఇక్కడ ఉంది, ఈ రెండు ఈక్వల్ అంటు.
సో ఈక్వల్ అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, సో ఇదొక ట్రయాంగిల్, ఇందులో ఒక సైడ్ అనేది కామను, ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్, రైట్? ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్, ప్లస్ ఈ సైడ్ ఈక్వల్ అన్నాడు. అంటే మనకి అకార్డింగ్ టు దిస్ 3 రూల్స్ దిస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రూయెంట్ అనేది ఇంతకుముందు ప్రూవ్ చేసినాం మనం ఫస్ట్ వన్లో. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అయినప్పుడు ఇందులో ఈ సైడ్ రెండింటికి కామన్గా ఉంది, రైట్? ఈ సైడ్ అనేది కామన్గా ఉంది, ఈ యాంగిల్స్ అనేది కామన్గా ఉన్నాయి, ఈ సైడ్స్ అనేవి కామన్గా ఉన్నాయి. బట్ ఈ సైడ్స్ ఇవి ఏమవుతాయి? కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఆల్సో కాంగ్రూయెంట్. సో అకార్డింగ్ టు దిస్ రూల్ BD and AC are equal. So BD and AC will be equal as the corresponding parts of congruent triangle. ఈ కరస్పాండింగ్ ఈ కాంగ్రూయెంట్ ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రూయెంట్ అని మనం ప్రూవ్ చేసినాం. సో ఇప్పుడు BD అండ్ AC ఏమవుతాయి? కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి, కాబట్టి అవి కాంగ్రూయెంట్. సో BD ఈజ్ ఈక్వల్ టు AC, ప్రూవ్డ్. అండ్ థర్డ్ వన్ దగ్గరికి వెళ్తే యాంగిల్ ABD అండ్ యాంగిల్ BAC. సో ఇక్కడ యాంగిల్ ABD ఎక్కడ ఉంది? ABD, దిస్ వన్ అండ్ BAC దిస్ వన్, రైట్? ఈ 2 యాంగిల్స్ కరస్పాండింగ్గా కాదు, కాంగ్రూయెంటా? ఎస్, కాంగ్రూయెంట్. ఎందుకంటే సో ఇవి 2 ట్రయాంగిల్స్కి ఒక సైడ్లో అంటే ఆపోజిట్. సో కాబట్టి ఇవి ఏమవుతాయి? కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి, ఇవి కూడా కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. సో దిస్ 2 యాంగిల్స్ ఆల్సో కాంగ్రూయెంట్. సేమ్ ఇక్కడ యాంగిల్ ABD and angle BAC will be equal as the corresponding parts of congruent triangle. So ఇవి ఏంటి? కరస్పాండింగ్ పార్ట్స్. సో యాంగిల్ ABD is equal to angle BAC. This will be proved. Question number 3. AD and BC are equal and perpendicular to a line segment AB. Show that CD bisects AB. ఇక్కడ AD, so this and BC, these 2 are equal. సో ఇక్కడ AD ఎంత ఉంటే ఈ BC కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో 2 సైడ్స్, ఇందులో ఒక సైడ్ ఈక్వల్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమంటుండు అంటే షో దట్ CD బైసెక్స్ AB అంటుండు. ఈ CD అనేది ఏదైతే ఉందో ఇది బైసెక్స్ AB అనేది ఇక్కడ ఒకటి ఉంది. సో దీన్ని బైసెక్ట్ చేస్తుంది, అక్కడ పాయింట్ O అనేది ఏర్పడింది. సో బైసెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏమైంది? పాయింట్ O అనేది ఏర్పడింది. ఇక్కడ పాయింట్ O అనేది ఏర్పడడం వల్ల ఇక్కడ 2 యాంగిల్స్ కూడా ఏర్పడతాయి. యాక్చువల్గా ఒక లైన్కి మనకి 2 సైడ్స్ 2 యాంగిల్స్ ఉంటాయి. ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, రైట్? దానికి 180 డిగ్రీస్ ఉంటుంది, ఇది కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. ఇంకొక లైన్ ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్, దిస్ 2 ఆర్ ఆపోజిట్ యాంగిల్స్, దిస్ 2 ఆర్ ఆల్సో ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. కలర్ మారుస్తాను నేను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ అండ్ దిస్, ఇవి ఏంటైతే ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, రైట్? ఇంకొకటి ఇక్కడ ఏమన్నాడు అంటే AD అండ్ BC ఆర్ ఈక్వల్ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ లైన్ సెగ్మెంట్ AB. ఇక్కడ AB అనే లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ లైన్ సెగ్మెంట్కి ఈ AD కానీ BC కానీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? 90 డిగ్రీస్. ఓకే, ఇక్కడ కూడా 2 యాంగిల్స్ ఉన్నాయి. సో ఇవి కరస్పాండింగ్ ఆపోజిట్ యాంగిల్స్. ఇవి ఇక్కడ ఆల్రెడీ 90 డిగ్రీస్ 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇది ఏమవుతుంది? ఈ సైడ్ ఈక్వల్. ఇవి మనకి క్వశ్చన్లో ఇచ్చినాయి. సో ఈ 3 బేస్ చేసుకొని సో ఇందులో ఉన్న కాంగ్రూయెంట్ రూల్ ఏంటి అంటే AAS, యాంగిల్ సైడ్.
దీన్ని బేస్ చేసుకొని ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేస్తేనే ఈ సిడి ఏదైతే ఉందో, ఈ సిడి లైన్ ఏదైతే ఉందో అది ఏబీని బైసెక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. అప్పుడు మాత్రమే ఇక్కడ ఓ అనేది ఒక పాయింట్ ఏర్పడింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అనేది ప్రూవ్ చేయాలి. కాంగ్రుయెంట్ అనేది ప్రూవ్ చేయాలంటే దీంట్లో మనం యూజ్ చేస్తున్న రూల్ ఏంటి అంటే ఏఏఎస్. రైట్. టు ప్రూవ్ ట్రయాంగిల్ ఏదైనా తీసుకోండి, ఓఏడి congruent to triangle BOC. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో టు ప్రూవ్ ట్రయాంగిల్ ఏఓడి congruent to triangle BOC using AAS congruency రూల్. సో ఈ రూల్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఈ రూల్ అనేది యూజ్ చేసేసి ప్రూవ్ చేస్తున్నాం. మరి ఫస్ట్ అకార్డింగ్ టు ఏఏఎస్ కాంగ్రియన్సీ రూల్ ఫస్ట్ యాంగిల్ ఏంటి? ఫస్ట్ యాంగిల్ ఇదైనా రాసుకోండి, ఇదైనా రాసుకోండి. ఇక్కడ చూడండి, ఇవి రెండు పెర్పెండిక్యులర్ కాబట్టి మనకి ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీ రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఏర్పడింది. రైట్. సో యాంగిల్ ఏఓడి. సో ఫస్ట్ ఇది రాద్దాం. ఇక్కడ యాంగిల్ ఏఓడి, ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడింది, ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడింది. ఇవేంటి? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, ఏబీని సిడి బైసెక్ట్ చేయడం వల్ల ఇక్కడ యాంగిల్స్ ఏర్పడినాయి. ఈ వెర్టికల్లీ ఈ ట్రయాంగిల్లో ఇది, ఈ ట్రయాంగిల్లో ఇది, ఇవేంటి? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సో ఫస్ట్ ఇది రాద్దాం. యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు బిఓసి లేదా సిఓబి, ఎలాగైనా రాసుకోండి. బిఓసి. సో ఎలా చెప్పగలుగుతున్నావు ఈ రెండు ఈక్వల్ అని అంటే దే ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. రైట్. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ అని చెప్పాను. మరి రెండవ యాంగిల్, సో ఇక్కడ బి అండ్ ఇక్కడ ఏ దగ్గర ఏదైతే యాంగిల్స్ ఉన్నావో ఇవి కూడా ఈక్వల్. సో యాంగిల్ ఓఏడి. సో ఓఏడి దిస్ యాంగిల్ ఈక్వల్ టు ఓబిసి, ఈక్వల్ టు యాంగిల్ ఓబిసి. ఇవి రెండు ఈక్వల్ దేని బేస్ చేసుకొని చెప్తున్నాము? దే ఆర్ పర్పెండిక్యులర్. గివెన్ మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు, గివెన్ దట్ దే ఆర్ పర్పెండిక్యులర్. రైట్. దీన్ని బేస్ చేసుకొని థర్డ్ వన్ మనకి సైడ్ కావాలి. సైడ్ ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఈ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇది రిలేటెడ్ సైడా? ఓకే, రిలేటెడ్ సైడ్. దీనికి ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఇక్కడ యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఈ యాంగిల్కి రిలేటెడ్గా ఈ సైడ్ ఉంది. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఈ యాంగిల్కి రిలేటెడ్గా ఈ సైడ్ ఉంది. సో ఇదేంటి? క్వశ్చన్లోనే మనకి గివెన్ యాజ్ గివెన్. సో మనం ఇక్కడ 3 పాయింట్స్ అనేది రాసినాం. సో ఫ్రమ్ అబౌట్ దిస్ 3 పాయింట్స్, 3 ఈక్వేషన్స్, both the triangles satisfies AAS congruency rule. So triangle AOD congruence to triangle BOC. Right? It's proved. సో ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియన్స్ అనుకున్నప్పుడు కరస్పాండింగ్ పార్ట్స్ కూడా కాంగ్రియెంట్ అవుతాయి. మరి ఇక్కడ కరస్పాండింగ్ పార్ట్స్ ఏంటి అంటే ఏఓ. సో మనం అడుగుతుంది అదే, ఇక్కడ ఏఓ అండ్ బిఓ. సో ఈ రెండు కూడా ఏమవుతాయి? కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. అదేవిధంగా డిఓ అండ్ సిఓ కూడా కరస్పాండింగ్ పార్ట్సే అవుతాయి. సో ఇక్కడ సిడి అనేది బిఓని బైసెక్ట్ చేస్తుందని మనం ఇప్పుడు ప్రూవ్ చేయగలుగుతాం. ఎలా ప్రూవ్ చేయగలుగుతావు?
కరెక్ట్ బైసెక్ట్ చేస్తుంది ఎలా ప్రూవ్ చేస్తామంటే ఇవి కరస్పాండింగ్ సైడ్స్ బీఓ అండ్ ఏఓ అనేటివి కరస్పాండింగ్ పార్ట్స్. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ అయినప్పుడు అది ఈక్వల్గా బైసెక్ట్ చేస్తేనే అది ఈక్వల్ అవుతుంది. సో ఏఓ అండ్ BO will be equal as the corresponding parts of congruent triangle. సో ఇక్కడ మనము AO is equal to BO అని చెప్పవచ్చు. సో AO is equal to BO అయినప్పుడు ఎలా అవి ఈక్వల్ అయినప్పుడు అది ఎప్పుడు ఈక్వల్ అయినాయి? CD అనేది ABని బైసెక్ట్ చేస్తుంది అట్ పాయింట్ O. హెన్స్ CD bisects AB at point O. So this is the answer. Question number 4. L and M are two parallel lines intersected by another pair of parallel lines P and Q. Show that triangle ABC congruent to triangle CDA. సో మనకి ఇక్కడ టూ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, టూ సెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎల్ అండ్ ఎం అనేది ఒక సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్ అండ్ పి అండ్ క్యూ అనేది వన్ మోర్ సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో ఇవి ఏంటి అంటే ఒకదానొకటి ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ సమ్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ ఏమవుతాయి, ఇక్కడ టూ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ యాంగిల్స్తో పాటు ఇక్కడ ఏం చేశారంటే ఏసీ అనే ఒక లైన్ అనేది డ్రా చేయడం వల్ల ఇది ఏమవుతుంది, ఇక్కడ టూ ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. ఇన్నర్ పార్ట్ ఏదైతే ఉందో టూ ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. వీటికి కామన్గా ఏసీ అనేది ఒక సైడ్ అవుతుంది. ఏసీ అనేది ఏమవుతుంది, కామన్గా సైడ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకున్న తర్వాత మనకి నెంబర్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ఇట్లా టూ ప్యారలల్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల అక్కడ మనకి సమ్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. సో వాటిని బేస్ చేసుకొని ఈ టూ ట్రయాంగిల్స్ ఆర్ ప్యారలల్ అనేది మనం ప్రూవ్ చేయొచ్చు, రైట్. సో దానికోసము దీంట్లో మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ రూల్, రైట్. దాన్ని యూజ్ చేసేసేసి దీన్ని మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. సో టు ప్రూవ్ triangle ABC congruent to triangle CDA, we are using angle side angle congruency rule. సో ఈ రూల్ యూజ్ చేసినప్పుడు మనము సమ్ టూ యాంగిల్స్ వన్ సైడ్ అనేది ఈక్వల్ అనేది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ యాంగిల్. మరి ఏ యాంగిల్ని ప్రూవ్ చేస్తాం మనం ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇవి టూ ప్యారలల్ లైన్స్, ఇవి టూ ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి. సో మనకి ఇలా ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల మనకి సమ్ ఇంటీరియర్ యాంగిల్స్, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఏంటి, వాటిని మాత్రమే మనం తీసుకోవాలి. సో మనం ఇక్కడ చూసినట్టయితే BCA, సో ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఏర్పడింది. ఓకే, ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడింది. దిస్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ CAD లేదా DAC, రైట్. దిస్ వన్, దిస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఎందుకంటే ఇవి అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ దిస్ వన్ యాంగిల్ BCA. సో సి దగ్గర మనకి యాంగిల్ ఏర్పడింది, దిస్ ఈజ్ ద ఇంటర్నల్ యాంగిల్. సో ఇక్కడ BCA ఈక్వల్ టు CAD, దిస్ యాంగిల్ CAD. ఎందుకు ఇవి ఈ రెండు ఈక్వల్ అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ మనకి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఇందులోనే. ఇక్కడ చూడండి దిస్ వన్ BAC, నేను అక్కడ పెన్ను మారిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏ దగ్గర కూడా ఇంకొక ఇంటీరియర్ యాంగిల్ అనేది ఉంది. దిస్ వన్ ఈక్వల్ టు దిస్ వన్ C దగ్గర ఏర్పడింది. సో దిస్ ఆల్సో alternate interior angles are equal. These two are alternate interior angles. This always equal. So I am writing this one. Angle BAC
ఏసి ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి. సో ఎలా చెప్పగలుగుతున్నావు? సేమ్ రీజన్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్, రైట్? సో ఇక్కడ పాయింట్ ఏ నుంచి పాయింట్ సి వరకు ఒక సైడ్ తీసుకుంటే ఇది ఏమవుతుంది? ఈ రెండింటికి కూడా కామన్ సైడ్ అవుతుంది. సో సైడ్ ఏసి, థర్డ్ వన్ ఏసి side, this is the common side, this common for both triangles, right? సో ఈ 3 ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెషన్ చెప్పొచ్చు. సో దిస్ 3 సైడ్ యాంగిల్ సైడ్, సో వీటిని బేస్ చేసుకొని ఇవి మనకు యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రెన్సీ రూల్ని సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి సో ట్రయాంగిల్ ఏబిసి congruent to triangle CDA. This is the proof. Question number 5. In the adjacent figure, AC is equal to AE, AB is equal to AD, and angle BAD is equal to angle EAC. Show that BC is equal to DE. అసలు మనం షో చేయాల్సింది BC is equal to DE. BC అనేది ఎక్కడ ఉంది? BC ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అండ్ DE ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మనం ఇక్కడ తీసుకోవాల్సిన ట్రయాంగిల్ ఏంటి అంటే ఇది. సో AD లేకుండా ఇది ఒక ట్రయాంగిల్, మళ్ళీ ADని బేస్ చేసుకుంటే AC లేకుండా ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో AC లేదనుకోండి, ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో AD లేదనుకోండి, ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ BC కానీ ఈ ED కానీ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి అంటుండు. ఇక్కడ ఈ BC కానీ ED కానీ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అనేది మనం ప్రూవ్ చేయాలి. మరి కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే మనకి ఇచ్చింది, ఫస్ట్ మీకు నేను ఇక్కడ ఒక కలర్ మార్క్ పెడతాను, మీరు దాన్ని బేస్ చేసుకుని ఒక ట్రయాంగిల్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక ట్రయాంగిల్, రైట్? ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్. సో ఈ AD అనేది లేదనుకోండి, మళ్ళీ AD నుంచి ఇది ఒక ట్రయాంగిల్, AD నుంచి ఇది ఒక ట్రయాంగిల్. దీనికి నేను వేరేలాగా మార్క్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద వన్ ట్రయాంగిల్. సో ఈ పార్ట్ మనకు అవసరం లేదు, రైట్? ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో మళ్ళీ హిందీలోకి వచ్చేటప్పటికి ఈ కొద్ది పార్ట్ మాత్రమే మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఈ BC కానీ ఈ DE కానీ ఈక్వల్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఈ BC అనేది ఈ ట్రయాంగిల్కి వన్ సైడు, ఈ DE అనేది ఈ ట్రయాంగిల్కి వన్ సైడ్. ఇవి 2 ట్రయాంగిల్స్కి కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్, బట్ కరస్పాండింగ్ పార్ట్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అయినప్పుడు ఈక్వల్ అవుతాయి. సో మనకి క్వశ్చన్లో ఇచ్చింది AC అండ్ AE. AC ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిండు అంటే AC ఈజ్ ఈక్వల్ టు AE ఇవ్వడం జరిగింది. సో AC ఎక్కడ ఉంది, AE ఎక్కడ ఉంది? AC, దిస్ ఈజ్ ద AC. AE, సో AE దిస్ ఈజ్ ద. సో ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు AE అనేది AC అనేది ఒక సైడ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ని తీసుకున్నప్పుడు AE అనేది ఇంకొకటి, అంటే ఈ ట్రయాంగిల్లో వన్ సైడ్ AC, ఈ ట్రయాంగిల్లో AE అనేది వన్ సైడ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ మనకి ఏమి ఇచ్చుడు? AB ఈజ్ ఈక్వల్ టు AD ఇవ్వడం జరిగింది. AB అనేది ఇక్కడ ఉంది, ఓకే, AD అనేది ఇక్కడ ఉంది. సో AD చూడండి, ఈ ట్రయాంగిల్లో ఇక్కడ ఉన్న ట్రయాంగిల్లో వన్ సైడ్, అదేవిధంగా AB అనేది ఈ ట్రయాంగిల్లో వన్ సైడ్. సో దిస్ విల్ బి సైడ్. సో AB ఈజ్ ఈక్వల్ టు AD, రైట్? మనకు అలాగే ఒక యాంగిల్ కూడా ఇవ్వడం జరిగింది, BAD. సో ఇక్కడ ఏర్పడింది. యాక్చువల్గా మన ట్రయాంగిల్ ఏంది? BAC. BAD అనేది ట్రయాంగిల్ కాదు, మనం ప్రూవ్ చేయాల్సింది. కానీ ఇక్కడ మనకు యాంగిల్ దేనికి ఇచ్చిండు? BADకి ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్, యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ EAC. యాక్చువల్గా ట్రయాంగిల్ ఏంది? EAD కానీ EAC ఇచ్చండి. ఇక్కడ DAC అనేది రెండిట్లో కూడా కట్ చేయడం జరిగింది.
దాన్ని మనం యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే ఈఏసి. సో ఇది మనకి ఇచ్చాడు. టు ప్రూవ్ ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్ బిఏసి congruent to one more triangle DAE. సో ఇది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న కాంగ్రుయెంట్ రూల్ ఏంటి, అది ఇంపార్టెంట్. ఇక్కడ SAS కాంగ్రుయెంట్ రూల్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. యూజింగ్ రూల్, రైట్. దిస్ రూల్ ప్రకారం ఫస్ట్ సైడ్ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓకే, AB ఈజ్ ఈక్వల్ టు AD, AC ఈజ్ ఈక్వల్ టు AE. సో ఫస్ట్ సైడ్ నేనేం రాస్తున్నాను, AC ఈజ్ ఈక్వల్ టు AE. దేని బేస్ చేసుకొని రాస్తున్నాం? సో యాజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. నెక్స్ట్ నాకు యాంగిల్ కావాలి. మరి యాంగిల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్కి సంబంధించిన యాంగిల్ ఇవ్వలేదు. ఇక్కడ BAD అనేది ట్రయాంగిల్లో కొంత పార్ట్ మిస్ చేసి ఇచ్చిండు. ఈ పార్ట్ని యాడ్ చేయండి, మళ్ళీ దీనికి కూడా ఇదే పార్ట్ని యాడ్ చేయండి, అప్పుడు అవి ఈక్వల్ అవుతాయి. అప్పుడు అంటే ఇక్కడ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యాంగిల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ మిస్సింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వెన్ ఇక్కడ DAC దగ్గర ఏదైతే ఉందో ఇది యాడ్ చేసినప్పుడు, రెండింటికి కూడా యాడ్ చేసినప్పుడు ఇవి ఈక్వల్ అవుతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో సెకండ్ వన్, ఇక్కడ మనకి యాంగిల్ BAD ప్లస్ యాంగిల్ మీరు బుక్ చూడండి DAC. మళ్ళీ ఇదే DACని ఇక్కడ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ యాంగిల్ EACకి ప్లస్ మళ్ళీ యాంగిల్ DAC. సో ఈ యాంగిల్ DAC ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ యాడ్ అయింది. సో ఈ రెండు కలిపితే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా రాసుకోవచ్చు. BAD DAC ఈ రెండింటిని కలిపి BAC ఒక యాంగిల్ అవుతుంది. ఒక ఏ దగ్గర BAC అనేది ఒక యాంగిల్, BAD అనేది ఒక యాంగిల్, DAC అనేది ఒక యాంగిల్. ఈ BADని అండ్ DACని రెండింటిని కలిపి BAC. సో మనం ఇక్కడ చేసేది అదే అనమాట. యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు సేమ్ సెకండ్ వన్ కూడా యాంగిల్ DAE అవుతుంది, రైట్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. అండ్ నాకు థర్డ్ వన్ సైడ్ కావాలి. ఆల్రెడీ సైడ్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. AC ఈజ్ ఈక్వల్ టు AE, AC ఈజ్ ఈక్వల్ టు AE రాసినాము. నెక్స్ట్ ఇంకొకటి AB ఈజ్ ఈక్వల్ టు AD, AB ఈజ్ ఈక్వల్ టు AD. This will be given in the question. So according to these three equations, ఈ 3 ఈక్వేషన్స్ ఏం చేస్తున్నాయి, ACS కాంగ్రుయెన్స్ రూల్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో సింపుల్, ఇక్కడ ట్రయాంగిల్ ABC కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ADE, రైట్. సో ఇది ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ అయినప్పుడు, సో ఇవి ఏమవుతాయి, BC అండ్ ED కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. కాబట్టి ఇవి విల్ బి కాంగ్రుయెంట్. అకార్డింగ్ టు దిస్ వన్, BC ఈక్వల్ టు DE. దేని బేస్ చేసుకొని చెప్తున్నాం మనం, ఇది కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్, రైట్. దిస్ ఇస్ ద ప్రూఫ్. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ రైట్ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ ఈజ్ at C. M is the midpoint of hypotenuse AB. C is joined to M and produced to a point D such that DM is equal to CM. Point D is joined to point B. See figure. Show that. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఈ పిక్చర్ని చూసినట్టయితే మనకి ఇక్కడ ABC, దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్.
సో ఇక్కడ ఏంటి అంటే ఎం అనేది ఒక మిడ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ అనేది పాయింట్ సి వద్ద ఉంది. సో ఇక్కడ ఎం అనేది మిడ్ పాయింట్. ఈ ఏబి పైన అది ఎం అనేది మిడ్ పాయింట్. సో ఈ మిడ్ పాయింట్ని బేస్ చేసుకొని పాయింట్ సి నుంచి ఒక లైన్ అనేది డ్రా చేయడం అనేది జరిగింది. ఇది అలాగే ప్రొడ్యూస్ చేస్తూ పోతే ఇక్కడ డి అనే ఒక పాయింట్ ఏర్పడింది, రైట్. సో ఇక్కడ డిఎం ఈజ్ ఈక్వల్ టు సిఎం. అంటే ఇక్కడ మనం ఏదైతే లైన్ని డ్రా చేస్తామో దీన్ని కూడా మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. మిడ్ పాయింట్ ఏంటి, దానికి కూడా ఎంఏ. ఇక్కడ ఏబీకి కూడా మిడ్ పాయింట్ అనేది ఎంఏ. అంటే ఇక్కడ ఏఎం ఎంత ఉంటుందో బిఎం కూడా అంతే ఉంటుంది. ఇక్కడ సిఎం ఎంత ఉంటుందో డిఎం కూడా అంతే ఉంటుంది, రైట్. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఫస్ట్ వన్ ఏంటి అంటే ట్రయాంగిల్ ఏఎంసి కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ బిఎంటి. ఏఎంసి దిస్ ట్రయాంగిల్ ఓన్లీ దిస్ వన్ కాంగ్రియన్స్ టు దిస్ వన్. ఇది మనం ప్రూవ్ చేయాలి. సింపుల్. ఇక్కడ ప్రూవ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఏబి, సో రెండింటికి కామన్గా ఏబి అనేది ఒక లైన్ ఉంది. ఇక్కడ ఏఎం ఎంత ఉంటుందో బిఎం అంతే ఉంటుంది. కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. అట్ ద సేమ్ టైం ఇక్కడ సిఎం ఎంత ఉంటుందో డిఎం అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటికి కూడా డీసీకి కానీ ఏబీకి కానీ మిడ్ పాయింట్ ఏంటి అంటే ఎం. కాబట్టి ఏఎం ఎంత ఉంటే బిఎం అంతే ఉంటుంది, సిఎం ఎంత ఉంటే డిఎం కూడా అంతే ఉంటుంది. సో ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. అదేవిధంగా ఇక్కడ ఏఎంని ఇక్కడ మనము సిడి ఒక లైన్ డ్రా చేయడం వల్ల ఇక్కడ ఎం అనే ఒక పాయింట్ ఏర్పడింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ద వన్. సో ఇక్కడ ఏమవుతుంది, సైడ్ యాంగిల్, సైడ్ యాంగిల్ సైడ్. సో ఇందులో మనం యూజ్ చేస్తున్న ఇది కాంగ్రియన్స్ అని ప్రూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న కాంగ్రియన్స్ రూల్ ఏంటి అంటే సైడ్ యాంగిల్ సైడ్, రైట్. దీన్ని యూజ్ చేసేసి మనం ఇవి ప్రూవ్ చేద్దాం. సో టు ప్రూవ్ ట్రయాంగిల్ ఏఎంసి కాంగ్రియన్స్ టు ఏబిఎండి. సో we are using congruence rule is SAS, సైడ్ యాంగిల్ సైడ్. మరి ఈ రూల్ని సాటిస్ఫై చేయాలంటే మనము సైడ్కి సంబంధించి అండ్ యాంగిల్కి సంబంధించి అండ్ సైడ్కి సంబంధించేసి పాయింట్స్ అనేది రాద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ మనం రాస్తున్న ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. సో ఇదేంటి మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. సో పాయింట్ 1 ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. సో యాజ్ గివెన్, దేని బేస్ చేసుకొని రాసినాం, ఇది గివెన్. నెక్స్ట్ మనకి యాంగిల్ కావాలి. ఇక్కడ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, దిస్ 2 ఆర్ ఆల్వేస్ కాంగ్రియన్స్. సో యాంగిల్ మనం ఇక్కడ ఏఎంసి ఈక్వల్ టు యాంగిల్ డిఎంసి, రైట్. దేని బేస్ చేసుకొని రాసినావు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, దీన్ని బేస్ చేసుకొని రాసినావు. నెక్స్ట్ ఇంకొకటి సిఎం ఈజ్ ఈక్వల్ టు డిఎం, సైడ్. సిఎం ఈజ్ ఈక్వల్ టు డిఎం. సో అకార్డింగ్ టు దిస్ 3 ఈక్వేషన్స్, triangle AMC congruence to triangle BMD, right? SAS congruency rule. దీన్ని బేస్ చేసుకొని ఇది ప్రూవ్డ్. నెక్స్ట్ మనము సెకండ్ వన్కి వెళ్దాం. సెకండ్ వన్, యాంగిల్ డిబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్. యాంగిల్ డిబిసి దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డిబి అని ఒక సైడ్ ఉంది, బీసీ అని ఒక సైడ్ ఉంది. సో ఈ బీసీకి రిలేటెడ్గా ఏసీ అని ఒక లైన్ ఉంది. సో ఇక్కడ పాయింట్ సి వద్ద 90 degrees, అంటే ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో యాంగిల్
ACB is equal to 90 degrees as given, right? AC parallel to DB, AC parallel to DB, so as given from fixture. ఓకే, ఇక్కడ ఏసీ ప్యారలల్ టు డీబీ అయినప్పుడు ఇక్కడ చూడండి మనం సపరేట్ రాద్దాం. సో దిస్ ఈజ్ డీబీ అండ్ దిస్ ఈజ్ ఏసీ. సో ఈ రెండింటిని ఇలా డ్రా చేస్తాం. సో మనకి ఇక్కడ 90 degrees ఉంది. యాక్చువల్గా దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్, ఇవి ఏమవుతాయి, ఇవి 2 parallel lines అనుకుంటే ఒక లైన్ అనేది ఓకే, ఒక లైన్ అనేది వెర్టికల్గా ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఓకే, ఇవి 2 parallel lines ఒక లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది, ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఈ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత ఉండాలి, 180 degrees ఉంటాయి. సో 2 ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్, ఇవేంటివి ఇంటీరియర్ యాంగిల్స్. మీకు ఇంకా ఈజీగా ఇలా గీస్తే అర్థమవుతుంది. ఓకే, 2 parallel lines ఉన్నాయి. ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసినా ఎలా డ్రా చేసినా కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇవి ఇంటీరియర్ యాంగిల్ అవుతాయి. సో ఇది కలిసి ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. ఇలా వెర్టికల్గా ఇక్కడ 90 degrees రైట్ యాంగిల్ ఏర్పడ్డది ఇక్కడ. సో ఇక్కడ 90, ఇది కూడా ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. దాన్ని మనం ప్రూవ్ చేయాలి. బట్ దేన్ని యూజ్ చేసి ప్రూవ్ చేస్తాము, ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 180 degrees. సో దాన్ని యూజ్ చేస్తున్నాము. ద సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ రిజల్ట్స్ టు 180 degrees. సో దాన్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మరి ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, ఇక్కడ డిబిసి అండ్ ఏసీబీ. యాంగిల్ డిబిసి ప్లస్ యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, రైట్? ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏసీబీ వాల్యూ ఇవ్వడం జరిగింది 90 degrees. దాన్ని మనం ఇక్కడ రాసుకున్నాము. సో యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ ఏసీబీని నేను రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తున్నాను. ప్లస్ దీని వాల్యూ అనేది రిప్లేస్ చేయండి. ఏసీబీ వాల్యూ ఎంత, 90 degrees. దిస్ ఈస్ ద ప్లస్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇప్పుడు ఈ 90 degreesని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 degrees అవుతుంది. సో యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో దిస్ ఈస్ ద రైట్ యాంగిల్. నెక్స్ట్ థర్డ్ వన్, ట్రయాంగిల్ డిబిసి congruence to ట్రయాంగిల్ ఏసీబీ. ట్రయాంగిల్ డిబిసి సో ఇది మొత్తం, అండ్ ఏసీబీ ఇది మొత్తం. సో ఈ ట్రయాంగిల్ congruence అని ప్రూవ్ చేయమంటుండు. సో ఈ ట్రయాంగిల్ని మనం చెక్ చేసినప్పుడు సో దిస్ ఈస్ ద రైట్ యాంగిల్. సో మనం ఇది ఇంతకుముందు క్వశ్చన్లో ఇది కూడా 90 degrees అని మనం ఇది ఇంతకుముందు ప్రూవ్ చేసినాం, రైట్? దిస్ ఈజ్ ఆల్సో రైట్ యాంగిల్ అవుతుంది. సో అంటే 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్. అదేవిధంగా ఈ రెండింటికి బీసీ అనేది కామన్ సైడ్. సో కాబట్టి అది ఈక్వల్. అట్ ద సేమ్ టైం మనం ఫస్ట్ ప్రాబ్లంలో దిస్ ట్రయాంగిల్ congruence అని ప్రూవ్ చేసినాం. దిస్ వన్ ఏఎంసి అండ్ డిఎంపి. సో ఈ పార్ట్ వరకు ఈ రెండు కూడా congruence అని ప్రూవ్ చేసినాం. congruence అని ప్రూవ్ చేసినప్పుడు ఇక్కడ ఏసీ అండ్ డిబి ఏమవుతాయి, సో కామన్ ప్రాపర్టీస్ అవుతాయి, రైట్? అవి ఏమవుతాయి, కామన్ ప్రాపర్టీస్ అవుతాయి. సో కాబట్టి అవి కూడా congruence. మనకి ఈ 2 triangles congruence అనుకున్నప్పుడు ఇక్కడ దీంట్లో ఏసీ అండ్ దీంట్లో ఏసీ ఇవేమవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి, అంటే కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ congruence ఇన్ ట్రయాంగిల్. సో వీటిని బేస్ చేసుకొని సో ఈ థర్డ్ వన్ అనేది మనం ప్రూవ్ చేయొచ్చు. టు ప్రూవ్ ట్రయాంగిల్ డిబిసి congruence to triangle ACB using formula is using property.
using property is SAS congruency rule. So according to this rule, first point side. So BC is the common. So BC is the common. BC common side. Okay. Common side for both. For both. And second one, angle DBC is equal to angle ACB. So ఇది ఎలా చెప్పగలుగుతున్నాము? As problem 2 proved as problem 2 proved. Next, dB is equal to AC. dB is equal to AC. దీన్ని ఎలా చెప్పగలుగుతున్నాము? as problem first one proved. So according to these three equations, SAS congruency rule is satisfied. So triangle DBC congruent to triangle ACB. Next, fourth one, CM is equal to 1/2 AB. Here CM, this is the CM, is equal to 1/2 of AB. This is the AB. AB లో సగం. సో దీన్ని మనము ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ M అనేది ఏంటి? మిడ్ పాయింట్. ఓకే, M is a midpoint to DC and AB. AB కి అండ్ DC కి ఇది M అనేది ఏంటి? మిడ్ పాయింట్. సో దీని ప్రకారము DM is equal to CM is equal to AM is equal to BM. సో ఇవన్నీ ఈక్వల్. ఎందుకు అంటే ఇక్కడ M అనేది మిడ్ పాయింట్, ఈ రెండింటికి కూడా M అనేది మిడ్ పాయింట్ కాబట్టి DM is equal to CM అవుతుంది, CM is equal to AM అవుతుంది, AM is equal to BM అవుతుంది. And one more point is here, DC is equal to AB. DC is equal to AB. DC is equal to AB. ఇక్కడ DC is equal to AB రాసుకున్నాం కాబట్టి ఇక్కడ DCని మనము M అనేది మిడ్ పాయింట్ కాబట్టి DM ప్లస్ CM కూడా రాసుకోవచ్చు. సో అలా రాస్తే DM ప్లస్ CM is equal to AB అవుతుంది. రైట్, మనం ప్రూవ్ చేయాల్సింది CM is equal to హాఫ్ AB. సో ఇక్కడ DM ప్లస్లో DM is equal to CM కాబట్టి DM ప్లస్లో CM తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సో ఇక్కడ DM ప్లస్లో CM తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నాను? ఇక్కడ DM is equal to CM is equal to AM ఏదైనా ఒకటి. సో కాబట్టి నేను ఇక్కడ DM ప్లస్లో CM తీసుకుంటున్నాను. CM ప్లస్ CM is equal to AB. CM ప్లస్ CM 2CM is equal to AB. రైట్, సో ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే CM is equal to AB/2. సో ఇట్స్ మీన్ CM is equal to 1/2 AB. This is the proof. Next, question number 7. In the adjacent figure ABCD is a square and triangle APB is an equilateral triangle. Prove that triangle APD congruent to triangle BPC. Hint, in triangle APD and triangle BPC, AD is equal to BC, AP is equal to BP. And PAD, angle PAD is equal to angle PBC is equal to 90 minus 60 is equal to 30 degrees. మనకి ఇక్కడ హింట్ చూడండి, ట్రయాంగిల్ APD. సో మనకి ఇక్కడ APD దిస్ వన్
and triangle BPC, this one, ఈ ట్రయాంగిల్. సో ఈ రెండు ట్రయాంగిల్లో AD ఈజ్ ఈక్వల్ టు BC. అంటే ఇక్కడ మనకి 1 మార్క్ ఉంది కదా, ఈ 2 ఈక్వల్, 2 sides ఆర్ ఈక్వల్. అట్ ద సేమ్ టైమ్ AP ఈజ్ ఈక్వల్ టు BP, ఈ 2 sides ఆర్ ఈక్వల్. దిస్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ట్రయాంగిల్ APD దిస్ వన్ కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ BPC. సో ఈ ట్రయాంగిల్ కాంగ్రియన్స్ అని ప్రూవ్ చేయాలి. ఈ ట్రయాంగిల్కి సంబంధించేసి మనకి 2 ఇవ్వడం జరిగింది. ఒకటి AD ఈజ్ ఈక్వల్ టు BC అండ్ AP ఈజ్ ఈక్వల్ టు BP. అంటే 2 sides ఆర్ గివెన్, దే ఆర్ ఈక్వల్. అట్ ద సేమ్ టైం మనకు ఒక యాంగిల్ కూడా ఇవ్వడం జరిగింది, యాంగిల్ PAD. సో PAD దీని ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PBC అంటే ఈ యాంగిల్. సో ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ అంతే ఉందో, అది ఎంత ఉంది అంటే 90 - 60 ఈజ్ ఈక్వల్ టు 30. అంటే ఇది 30 degrees ఉంటే, సో ఇక్కడ ఇది 30 degrees ఉంటే ఇది కూడా 30 degrees ఉంది. ఈ సైడ్ ఎంత ఉంటే ఈ సైడ్ కూడా అంతే ఉంది, ఈ సైడ్ ఎంత ఉంటే ఈ సైడ్ కూడా అంతే. మనకి 3 ఇచ్చిండు. సో SAS, అకార్డింగ్ టు SAS కాంగ్రియన్స్ రూల్ ఇవి మనం ప్రూవ్ చేయొచ్చు. సో అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. టు ప్రూవ్ ట్రయాంగిల్ APD కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ BPC. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. సో యూజింగ్ ప్రాపర్టీ SAS కాంగ్రియన్స్ రూల్. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది, ఇక్కడ సింపుల్గా మనకి ఆల్రెడీ హింట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం కొత్తగా ప్రూవ్ చేసేది ఏమీ లేదు. ఇక్కడ AD ఈజ్ ఈక్వల్ టు BC ఇవ్వడం జరిగింది. ఓకే, AD ఈజ్ ఈక్వల్ టు BC యాజ్ గివెన్. సో సెకండ్ వన్ మనం యాంగిల్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ యాంగిల్ కూడా హింట్ ఇవ్వడం జరిగింది, యాంగిల్ PAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PBC. యాంగిల్ PAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PBC as given hint, right? నెక్స్ట్ థర్డ్ వన్ మళ్ళీ సైడ్ మనకి ఇక్కడ AP ఈజ్ ఈక్వల్ టు BP, దిస్ విల్ బి యాజ్ గివెన్. ఇక్కడ మనం కొత్తగా ఏమీ లేదు, సో యాజ్ గివెన్. సో according to this 3 equation, these 2 triangles, this one and this one, satisfies SAS congruence rule. So triangle APD congruence to triangle BPC. This is the proved. Question number 8. In adjacent figure, triangle ABC is isosceles as AB equal to AC. Side AB is equal to AC. So మనకి ఇక్కడ సైడ్ AB అనేది ఇక్కడ ఉంది, సైడ్ AC అనేది ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ ద ట్రయాంగిల్ ABC. దిస్ ఈస్ ద ట్రయాంగిల్. ఇందులో సైడ్ AB, సైడ్ AC ఈజ్ ఈక్వల్. ఎందుకు? దిస్ ట్రయాంగిల్ ఐసోసెలస్. నెక్స్ట్ BA అండ్ CA ఆర్ ప్రొడ్యూస్డ్ టు Q అండ్ P. సో మనకి ఇక్కడ ఏ దగ్గర నుంచి మనకి ఇక్కడ మనకి ఈ BA ఏదైతే ఉందో దీన్ని Q వరకు అండ్ AC ఏదైతే ఉందో దీన్ని P వరకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు మనకి ఇక్కడ PA అండ్ QA లేదా AP ఆర్ AQ అనే 2 సైడ్స్ అనేవి ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇవేంటి అంటే మనని ఇక్కడ షో ఏమంటుంది ఏంటంటే షో దట్ PB ఈజ్ ఈక్వల్ టు QC. సో మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి ఈక్వల్ అనేది ప్రూవ్ చేయమంటాడు. మనకి ఇచ్చిన హింట్ ఏంటి అంటే కంపేర్ ట్రయాంగిల్ APB అండ్ ట్రయాంగిల్ AQC. APB దిస్ వన్, AQC దిస్ వన్, ఈ రెండింటిని కంపేర్ చేయమంటాడు. సో BP అండ్ QC ఈజ్ ఈక్వల్ అనేది మనం ప్రూవ్ చేయాలి, రైట్? సో చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ట్రయాంగిల్ని మనము కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయగలిగితే
సో ఇక్కడ పీబీ అండ్ క్యూసీ ఏమవుతాయి? ఇవి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రూయెంట్ ట్రయాంగిల్. సో ఇవి ఏమవుతాయి? కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మనము కాంగ్రూయెంట్ అనేది ప్రూవ్ చేయగలగాలి. సో దానికోసం ఫస్ట్ మనకి ఇక్కడ పిఏ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ, క్యూఏ. ఎలా? ఎందుకు అంటే ఈ ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్. సో ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనకి ఈ సైడ్ని మనం ఇలా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? సో పాయింట్ క్యూ వరకు ఇక్కడ పాయింట్ సేమ్ లెంత్లో ఈ రెండింటిని మనము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు అంటే ఇక్కడ ఏసీని మనం ఎంత లెంత్ అయితే ప్రొడ్యూస్ చేసామో ఏబీని కూడా అంతే లెంత్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ రెండింటిని ఏం చేసాము? ప్రొడ్యూస్ చేసాము. అప్పుడు ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. మనకి ఫిగర్లో కూడా మనకి ఇక్కడ 2 మార్క్స్ ఉన్నాయి. సో వీడికి 1 మార్క్ ఉందంటే ఈ రెండు ఈక్వల్ అంటే ఇది పిఏ ఈజ్ ఈక్వల్ టు క్యూఏ. పిఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ అనేది ఆల్రెడీ గివెన్. ఇక్కడ మనం కొత్తగా ఫైండ్ అవుట్ చేస్తుందండి ఏమీ లేదు. ఫస్ట్ ప్రొవైడ్ దిస్ పాయింట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు క్యూఏ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కూడా ఇవ్వడం జరిగింది, రైట్? ఇక్కడ 1 మార్క్. సో ఇది కూడా గివెన్. సో రైట్ ఇట్, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు ఈ సైడ్ని మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతాయి? యాక్చువల్గా క్యూబీ ఒక లైను, పీసీ ఒక లైన్ అనుకుంటే అవి ఎక్కడైనాయి? ఈ పాయింట్ ఏ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ పాయింట్ ఏ దగ్గర ఏమైంది? ఇంటర్సెక్ట్ అయింది. సో జస్ట్ ఇక్కడ ఏంటి, మనం ప్రొడ్యూస్ చేస్తాం లైన్, ఇంకొంచెం ప్రొడ్యూస్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతాయి? ఇక్కడ ఇంటర్సెక్ట్ ఈ పాయింట్ తడిసి ముందుకు వెళ్తాయి. అంటే ఇవి 2 లైన్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు అక్కడ సమ్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఈ ట్రయాంగిల్ని కంపేర్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ ఒక యాంగిల్ ఇవి ఏంటంటే ఆపోజిట్ యాంగిల్ అవుతాయి. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో రైట్ ఇట్, పిఏబి దిస్ వన్, రైట్, దిస్ వన్, అండ్ క్యూఏసి దిస్ వన్, దిస్ 2 ఆర్ ఈక్వల్. ఎందుకు? దీస్ ఆర్ vertically opposite angles, write it. So PAB equal to QSC. సో మనకి ఇక్కడ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని సైడ్ యాంగిల్, రైట్, సైడ్ యాంగిల్. సో యాక్చువల్గా యాంగిల్ అనేది ఎక్కడ ఉంది? 2 సైడ్స్కి బిట్వీన్ ద యాంగిల్. సో కాబట్టి ఇది ఏమవుతుంది? సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రియన్స్ రూల్ అవుతుంది. ఆ రూల్ని ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి దిస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ congruence. So by SAS, side angle side congruency rule, triangle PAB congruent to triangle QSC. సో దీన్ని బేస్ చేసుకొని 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసినాం. సో ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ కాబట్టి కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. మరి ఇక్కడ కరస్పాండింగ్ పార్ట్స్ ఏంటి అంటే ఇక్కడ మనం ప్రూవ్ చేయండి నెక్స్ట్ వన్ పీబీ. సో ఇక్కడ పీబీ, ఇక్కడ క్యూసీ. సో ఇవి రెండు కాంగ్రియంట్ అయినప్పుడు ఈ పీబీ ఈ క్యూసీ ఏదైతే ఉందో ఇవి ఈక్వల్గా ఉంటాయి. సో పీబీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ. దేని బేస్ చేసుకొని చెప్తున్నాం మనము? దిస్ 2 సైడ్స్ ఆర్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ 2 ఈక్వల్ అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాం, రైట్? దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ ద బైసెక్టర్ ఆఫ్ అన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆల్సో బైసెక్ట్స్ ద ఆపోజిట్ సైడ్, ప్రూవ్ దట్ ద ట్రయాంగిల్ ఐసోసెల్. ఒక త్రిభుజంలోని ఒక కోణం యొక్క కోణ సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని కూడా సమద్విఖండన చేసిన ఆ త్రిభుజం సమద్విబాహు త్రిభుజం అని చూపం. సమద్విబాహు త్రిభుజం అంటే ఇక్కడ మనకి ఐసోసెలస్. సో మనకి ఒక ట్రయాంగిల్ అనేది జస్ట్ ఇక్కడ మనకి పిక్చర్ ఇవ్వలేదు, ఒక పిక్చర్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఒక ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకుందాం. సో దాన్ని మనం ప్రూవ్ చేయాలంటే మనకి ఇక్కడ చిన్న హింట్ ఏంటి అంటే bisector of an angle of a triangle also bisect the opposite sides. సో ఫస్ట్ మనము ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో దిస్ ఇస్ ద ట్రయాంగిల్, దిస్ ఇస్ ద ఐసోసెలస్ అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాంగిల్ నుంచి మనం ఒక లైన్ డ్రా చేసినాం అనుకోండి, దీన్ని ఆఫ్ చేస్తూ బైసెక్ట్ చేస్తూ ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ మనం ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో దానికి కూడా ఆ లైన్ ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది, రైట్? సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ యాంగిల్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు ఇక్కడ ఈ సైడ్ ఏదైతే ఉందో ఇది బేస్, జస్ట్ ఇది కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ అవుతుంది. సో ఇలా కట్ అయినప్పుడు అంటే ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్గా కట్ అయ్యి ఇది కూడా ఈక్వల్ కట్ అయిందంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది ప్రూవ్ చేయమంటాడు, రైట్? సో నేను ఇక్కడ దిస్ ఈజ్ ద ఏ అనుకుంటున్నాను, పాయింట్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ పాయింట్ సి, రైట్? ఇక్కడ యాంగిల్ ఏని
ఒక లైన్ అనేది డ్రా చేయడం వల్ల ఇక్కడ ఏమైంది, పాయింట్ డి ఏర్పడింది. అంటే ఇక్కడ ఏంటి, ఏడి అనుకుందాం. ఈ ఏడి అనేది ఒక లైన్ డ్రా చేయడం వల్ల ఇక్కడ యాంగిల్ ఏ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది, 2 ఈక్వల్ పార్ట్స్గా. ఇది 2 ఈక్వల్గా పార్ట్స్గా డివైడ్ అయితే ఆ ట్రయాంగిల్ ఐసోసెలస్ అయితే ఇక్కడ బేస్ కూడా ఏమవుతుంది, 2 ఈక్వల్ పార్ట్స్గానే డివైడ్ అవుతుంది. ఐసోసెలస్ కాకపోతే అలా అవ్వదు. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది, సైడ్ని బైసెక్ట్ చేస్తుంది అన్నాడు కాబట్టి ఇది ఐసోసెలస్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సో అది ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకి ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ అండ్ బీసీ, రైట్. ఇక్కడ ఏసీ అనేది ఏం చేస్తుంది, ఏ అనేది బి బైసెక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం బీసీ సైడ్ని కూడా బైసెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు బీడీ అండ్ బీసీ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవ్వడం వల్ల బీడీ అండ్ డీసీ లేదా సిడి, సో 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇవి రెండు కూడా ఈక్వల్, ఇది ఎంత లెంత్ ఉంటే ఇది కూడా అంతే లెంత్ ఉంది అనుకుందాం. అప్పుడు సో బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి. సో మనం డ్రా చేసుకున్న ఫిగర్ ప్రకారం. సో ఇక్కడ యాంగిల్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది, ఇక్కడ సైడ్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది, బేస్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సమ్ యాంగిల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 60 ఉంది అనుకోండి, లేదా 70 ఉంది అనుకోండి, 2% 35 డిగ్రీస్ వస్తుంది, రైట్. సో ఇది ఇక్కడ డ్రా చేయడం వల్ల ఇక్కడ కూడా మనకి యాంగిల్స్ ఏర్పడతాయి. సో ఇక్కడ ఈ యాంగిల్ దిస్ వన్ ఇక్కడ బిఏడి, ఈ యాంగిల్ ఎంత ఉంటే ఇక్కడ డిఏసి కూడా అంతే ఉంటుంది, రైట్ ఇట్. సో బిఏడి ఈక్వల్ టు సిఏడి లేదా డిఏసి ఎలాగైనా రాసుకోండి. ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ ఈ లైన్ని, ఈ బేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్సెక్ట్ చేయడం వల్ల ఇది ఐసోసెలస్ అయితే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇది డెఫినెట్లీ 90, రైట్. ఇది ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఏడిసి లేదా బీడిఏ ఎలాగైనా రాసుకోండి, రైట్. యాంగిల్ ఏడిసి లేదా ఏసిడి, సారీ మనం డీని తీసుకుంటే ఇది ఏడిసి అండ్ ఏడిబి. లేదు మనకి ఇది డ్రా చేయకున్నా కానీ మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఏబిడి అని ఇంకొక యాంగిల్ ఉంది, అండ్ ఇక్కడ ఏసిడి అనేది కూడా ఇంకొక యాంగిల్ ఉంది. ఇది ఐసోసెలస్ అయితే ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి, ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. దీనైనా రాసుకోవచ్చు మనం, దీనైనా రాసుకోవచ్చు, రైట్. నేను ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ఏసిడి అని రాస్తున్నాను, రైట్. యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిడి మీన్స్ ఇది, యాంగిల్ ఏసిడి మీన్స్ ఇది. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ వేస్తే ఈ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి, రైట్. సో ఇక్కడ మనకి 2 యాంగిల్స్ వచ్చినాయి, ఒక సైడ్ వచ్చింది. బట్ ఈ సైడ్ అనేది 2 యాంగిల్స్కి మధ్యలో ఉందా, ఉంది. సో ఇదొక సైడ్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఈ యాంగిల్స్కి మధ్యలో ఉంది కాబట్టి యాంగిల్ సైడ్ యాంగిల్ ఆ ప్రాపర్టీ ప్రకారం కూడా ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక సైడ్ ఉంది, సో దానికి అడ్జస్టెంట్ 2 యాంగిల్స్ ఉన్నాయి. సో 2 యాంగిల్స్ బిట్వీన్ 1 సైడ్. సో మనకి మీకు కాంగ్రుయెన్సీ రూల్స్ అని నేను ఒక వీడియో చేస్తాను, మీరు చూడకపోతే వీడియో చూడండి, మీకు ఐడియా లేకపోతే చూడండి, ఐడియా ఉంటే ఓకే, రైట్. అకార్డింగ్ టు యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారము ఈ 2 యాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పవచ్చు. లేదా మనం ఈ సైడ్ని తీసుకున్నాం అనుకోండి, ఏడిబి ఈజ్ ఈక్వల్ టు ఏడిసి తీసుకున్నాం అనుకోండి, యాంగిల్ సైడ్ ఇది అడ్జస్ట్, ఇది బిట్వీన్ ద సైడ్ కాదు, ఓకే, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, యాంగిల్ సైడ్ ఏఎస్, దీని ప్రకారం కూడా ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అని చెప్పొచ్చు. మీరు ఎలాగైనా రాసుకోండి. సో ఇక్కడ ఏడి ఈజ్ ద కామన్, కాబట్టి ఇక్కడ ఏడి అనేది కామను, బి మళ్ళీ ఇక్కడ బీడి ఈక్వల్ టు డిసి మనం రాసుకున్నాము, సిడి ఈ సైడ్ ఈ రెండింటికి సైడ్, అండ్ ఈ సైడ్ ఏమైంది, ఈ యాంగిల్ ఏమైంది, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. అంటే సైడ్ యాంగిల్ ఏఏఎస్. ఇక్కడ ఏఎస్ యాంగిల్ అనేది బిట్వీన్ ఉండదు, సో అడ్జసెంట్ ఉంటుంది. ఈ ఏఎస్ఎస్ కూడా మళ్ళీ ఏం ప్రూవ్ చేస్తుంది, ఏఎస్ఏని ప్రూవ్ చేస్తుంది. ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ఏదైతే ఉందో అది ఏఎస్ఏని ప్రూవ్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మనము యాంగిల్ సైడ్ ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఏ రూల్ ప్రకారం చూసినా ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఏ రూల్ ప్రకారం చూసినా ఈ 2 యాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు ఇక్కడ ఏబి అండ్ ఏసీ ఏమవుతుంది, కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఏబి అండ్ ఏసీ ఆర్ ఈక్వల్. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఏబి ఏసీ ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది, రైట్. సో రైట్ ఇట్, ఏడి ఈజ్ ద కామన్ సైడ్
యాంగిల్ ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రైట్. సో ఈ సైడ్ ఏవైతే ఉన్నాయో దీనికి ఆపోజిట్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్. సో దీన్ని బేస్ చేసుకొని ట్రయాంగిల్ ఏబిడి కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ ఏసీడీ యాజ్ పర్ ఏఎస్ కాంగ్రియన్స్ రూల్. ఈ ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ఏం ప్రూవ్ చేస్తుంది? మళ్ళీ యాంగిల్ సైడ్ యాంగిల్ని ప్రూవ్ చేస్తుంది. అంటే ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం కానీ ఏఎస్ఏ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం కానీ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్. సో దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు ఏసీ. దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు ఏసీ. ఏబి అనేది ఒక సైడు, ఏసీ అనేది ఒక సైడు. ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు అది డెఫినెట్లీ దట్స్ ట్రయాంగిల్ ఈస్ ఐసోసెలస్. Question number 10. In the given figure, ABC is a right triangle at a right angle at B. సో మనకి ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చిండు. సో ఇక్కడ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఇది రైట్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? పాయింట్ బి దగ్గర ఉంది. సచ్ దట్ యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు 2BAC. ఇక్కడ బీసీఏ యాంగిల్ ఇక్కడ ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో దీని ఈజ్ ఈక్వల్ టు 2BAC. అంటే ఈ యాంగిల్ని 2 చేత మల్టిప్లికేషన్ చేస్తే ఈక్వల్ టు దిస్ యాంగిల్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 ఉంటే ఇది 100 ఉంటుంది. సో 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇది 50. కాబట్టి ఇది 100 ఉందంటే ఇది 50 ఉంటుంది, రైట్. ఇందులో ఉన్న లాజిక్ అది. షో దట్ హైపోటెన్యూస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2BC. మనం షో చేయాల్సింది ఏంటి అంటే ఈ ఏసీ ఏదైతే ఉందో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2BC. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ ఉంటే ఇది 10 సెంటీమీటర్స్ ఉంది. దాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5. ఎందుకంటే బీసీ మనం 5 ఇది 10 అనుకున్నప్పుడు బీసీ 5 ఉంటుంది ఇంటూ 2. సో దాన్ని మనం ప్రూవ్ చేయాలి. సో దానికి మనకి ఇచ్చిన హింట్ ఏంటి అంటే ప్రొడ్యూస్ సిబి టు ఏ పాయింట్ డి దట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. సో ఇక్కడ ఈ సిబి ఏదైతే ఉందో దీన్ని ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్ ఇలాగే ప్రొడ్యూస్ చేయమంటుండే. అప్పుడు ఏమవుతుంది? ఈ సిబి ఎంత ఉందో అంతే లెంత్ని ప్రొడ్యూస్ చేయమంటుండే. అక్కడ పాయింట్ డి తీసుకోమంటుండే. ఇక్కడ బీసీ ఏదైతే ఉందో బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీని డ్రా చేయమంటుండు. సో అది మనకిచ్చింది. సో ఫస్ట్ మనం ఇక్కడ డ్రా చేద్దాం, రైట్. నేను ఇక్కడ ఫస్ట్ ఇది తీసుకున్నాను. దిస్ ఈజ్ ద పాయింట్ ఏ, దిస్ ఈజ్ ద పాయింట్ బి, దిస్ ఈజ్ ద పాయింట్ సి. ఫస్ట్ మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంటే పాయింట్ బి దగ్గర ఉంది. సో పాయింట్ బి దగ్గర రైట్ యాంగిల్ అనేది ఉంది, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిబిని మనము ఇట్లా ప్రొడ్యూస్ చేద్దాం పాయింట్ డి వరకు. ఈ సిబి లెంత్ ఎంత ఉంటే ఇక్కడ బీడి లేదా ఓకే ఈ బీడీ లెంత్ కూడా అంతే ఉండాలి. దీన్ని మనం ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ పాయింట్ డి వస్తుంది మనకి. సో దిస్ ఈజ్ సిబి ఈజ్ ఈక్వల్ టు బీడీ మనకి ఇవ్వడం జరిగింది హింట్. సో ఇది ఎంత ఉంటే ఇది ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను, ఇది కూడా 5 ఉంటుంది. అప్పుడు ఇది 10 ఉంటుంది, రైట్. ఎందుకు 10 ఉంటుంది అంటే మనం ఏసీ ఈక్వల్ టు 2BC, ఇది 5 ఉంది అంటే 5ని 2 చేత మల్టిప్లై చేస్తే ఇది ఈక్వల్ టు 10 అవుతుంది. ఇది మనము ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? ఇది ఇందులో దీన్ని 2 చేత మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు ఇది. ఇక్కడ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు 2BAC. BAC యాంగిల్ దిస్ ఇస్ ద ఇది, ఓకే. దిస్ వన్ దీనికి కంపారిజన్ ఏంటంటే ఇది 50 degrees ఉందనుకుంటే ఇది 25 ఉంటుంది అకార్డింగ్ టు దిస్ వన్, రైట్. మనం షో చేయాల్సింది ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ, రైట్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2BD. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2. సో మనకి ఇక్కడ సిబి ఈజ్ ఈక్వల్ టు బీడీ అంటుండు. సో ఇది దీంట్లో ఆఫ్ ఉందంటుండు. అంటే ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీసీ 2BC రావాలి అంటే ఇది ఏంటి? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవ్వాలి, రైట్. అప్పుడు మాత్రమే మనం ప్రూవ్ చేయగలుగుతాం. సో వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ సిబి టు డి సచ్ దట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. మనం ఆల్రెడీ దాన్ని ప్రొడ్యూస్ చేస్తాము. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఏ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేస్తున్నాను, రైట్. సో క్లియర్గా నేను ఇక్కడ లైన్ డ్రా చేస్తాను. దిస్ ఈజ్ ABCD. సో దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 90 degrees ఉన్నప్పుడు ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ ఇది కామన్ అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్కి కూడా ఇది ఏమవుతుంది? కామన్ అవుతుంది. ఏబి అనేది కామన్ అవుతుంది. ఇక్కడ 90 degrees ఉంటే ఇది ఇక్కడ 90 degrees ఉంటుంది. నెక్స్ట్ ఈ బీసీ ఎంత ఉంటే ఇక్కడ బీడీ కూడా అంతే ఉంది అంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుని మనకి 3 points దొరికినాయి. దిస్ ఈజ్ ద కామన్ సైడ్, దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్, దిస్ ఈజ్ ద ఈక్వల్. బీసీ ఎంత ఉంటే బీడీ కూడా అంతే ఉంటుంది. అంటే ఒక సైడ్ ఒక యాంగిల్ బీసీ. యాంగిల్ ఈజ్ ద బిట్వీన్ 2 sides. కాబట్టి
ఎస్ఏఎస్ ప్రాపర్టీ ప్రకారము ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏబిడి. ఈ ట్రయాంగిల్ ఎంత ఉంటే ఈ ట్రయాంగిల్ ఎంత ఉంది కాంగ్రుయెన్స్ అని చెప్తున్నాను. ఎలా చెప్తున్నాను? ఇంతకుముందు చెప్పాము ఏబి ఈజ్ ద కామన్, సో దిస్ సైడ్ ఈజ్ కామన్, అండ్ ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees, ఏబిసి ఈక్వల్ టు ఏబిడి అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. సైడ్ యాంగిల్ సైడ్, అకార్డింగ్ టు దిస్ 3 equations దిస్ 2 triangles ఆర్ కాంగ్రుయెంట్. సో ఈ 2 angles కాంగ్రుయెంట్ అని మనం ప్రూవ్ చేసినాం. అండ్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2BC అంటున్నాడు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2BC అనేది ప్రూవ్ చేయాలి. ఇక్కడ ప్రూవ్ చేయాలి అంటే సో ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, రైట్? సో దాన్ని మనం ప్రూవ్ చేయాలి. సో మనకి ఇచ్చిన యాంగిల్ ఇక్కడ ఏంటి అంటే బీసీఏ ఈజ్ ఈక్వల్ టు 2CAB, ఇది మనకి ఇచ్చిన యాంగిల్, రైట్? అయితే ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 90 degrees ఉన్నప్పుడు ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉంటే ఇక్కడ కూడా అన్ని డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉంటే ఇక్కడ అన్ని డిగ్రీస్ ఉంటుంది. ఎందుకు? కరస్పాండింగ్ పార్ట్స్. ఈ 2 triangles ఆర్ కాంగ్రుయెంట్ అయినప్పుడు ఇవి ఏమైతే కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. సో దీస్ ఆర్ టోటల్లీ కరస్పాండింగ్ పార్ట్స్. ఈ యాంగిల్ ఎంత ఉంటే దిస్ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, రైట్? అది మనం ప్రూవ్ చేయాలి. ఈ సైడ్ ఎంత ఉంటే ఈ సైడ్ అంతే ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటే ఈ సైడ్ అంతే ఉంటుంది. దిస్ ఈజ్ ద కామన్. ఎందుకు అంటే ఇవన్నీ కరస్పాండింగ్ పార్ట్స్. సో మనం ఇవి రాసుకుందాం. ఇక్కడ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏడి కూడా, అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఎందుకు అంటే కరస్పాండింగ్ పార్ట్స్, రైట్ ఇట్. యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏడి. అట్ ద సేమ్ టైం యాంగిల్ బీసీఏ, ఈ యాంగిల్ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది, యాంగిల్ బీడీఏ కూడా అంతే ఉంటుంది. ఈ 2 angles రాసుకోండి, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఆల్రెడీ 90 degrees రైట్ యాంగిల్ అంటే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఈ 2 angles ఆర్ కరస్పాండింగ్ పార్ట్స్. సో ఈ 2 angles రాయండి. యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏడి, అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీడీఏ, దిస్ వన్. సో ఇవి ఎలా చెప్తున్నాం మనం అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఒక 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈ యాంగిల్స్ ఈక్వల్ అనేది మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అని చెప్తాను నేను. హౌ? ఎందుకంటే ఈ 2 triangles కరస్పాండింగ్ పార్ట్స్ అయినప్పుడు ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి డెఫినెట్లీ అవుతుంది. ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది, ఇది కామన్ పార్ట్స్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఈ సైడ్ ఈక్వల్గా ఉంటాయి. సో రైట్ ఇట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. రీజన్ ఈజ్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్, రైట్? మనకి ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ప్రూవ్ చేసిన మన క్వశ్చన్లో ఇంకొకటి ఇవ్వడం జరిగింది, ఇది ఇవ్వడం జరిగింది. యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు 2BAC. ఈ యాంగిల్ అంటే ఇది 25 ఉంటే జస్ట్ నేను అనుకుంటున్నాను 25, జస్ట్ ఇది 25 ఉంటే ఇది ఎంత ఉంటుంది? 50 degrees ఉంటుంది. ఇది 25 అంటే ఎంత ఉంటుంది? ఇది 50 degrees ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇచ్చిండు 2BAC అంటే దీనికి మీనింగ్ అదే, రైట్? సో ఇక్కడ 2BAC మనము ఇంతకుముందు బీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు బిఏడి రాసుకున్నాం. ఇక్కడ 2BAC రాసుకున్న బదులు ఇట్లా వేరువేరుగా రాసుకుంటే బీఎస్సీ ప్లస్ బీఎస్సీ, ఇక్కడ బీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు బిఏడి కాబట్టి దాంట్లో బిఏడిని రిప్లేస్ చేద్దాం. సో బీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు 2BAC కాకుండా బీఎస్సీ ప్లస్ బీఎస్సీ రాస్తున్నాను. ఇక్కడ 1BAC ప్లేస్లో బిఏడి తీసుకుంటున్నాను. ఎందుకు? ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాము కరస్పాండింగ్ పార్ట్స్ ఇవని, బీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు బిఏడి అని. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రిప్లేస్ చేయండి. అంటే యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీఎస్సీ ప్లస్ బిఏడి. నేను ఇక్కడ బీఎస్సీ ప్లేస్లో బిఏడి తీసుకున్నాను. ఈ 2 triangles కలిసి ఎంత ఉంటాయి అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటాయి అంత ఉంటాయి. ఎందుకంటే 2BAC అన్నాడు కాబట్టి ఈ 2 triangles కలిసి ఇవి ఎంత ఉంటాయంటే ఇది ఉన్నంతనే ఉంటుంది. మరి ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే కరస్పాండింగ్ పార్ట్ కాబట్టి, కరస్పాండింగ్ యాంగిల్ కాబట్టి. సో ఇదే మరి ఈ యాంగిల్ నేమ్ ఏంటి? బీడీఏ అంటే ఈక్వల్ టు బీడీఏ. అందుకోసం నేను ఇక్కడ 3 angles రాస్తాను. ఇక్కడ యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 angles కలిసి సేమ్ ఉంటాయి, ఈక్వల్ టు దిస్ యాంగిల్, రైట్? ఈ రెండింటిని కలిపి మనము సిఏడిగా కూడా రాసుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి మనం ఎలా రాసుకోవచ్చు? సిఏడిగా కూడా రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది అది? సో దిస్ ఈజ్ ద ఈక్వల్ టు యాంగిల్ సిఏడి, రైట్? అంటే ఇక్కడ
బీసీఏ ఎంత ఉంటే సిఏడి ఎంత ఉంటుంది, సిఏడి ఎంత ఉంటే బీడీ ఎంత ఉంటుంది. కాబట్టి దిస్ 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రైట్. సో 3 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. మరి ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అట్ ద సేమ్ టైమ్ ఆల్ సైడ్స్ ఆల్సో ఈక్వల్, రైట్. అప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2BC. ఏసీ అనేది ఏంటి, సైడ్. కాబట్టి ఇప్పుడు సైడ్కి వెళ్దాం. సో మనకి ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడి, సారీ మనం ఇక్కడ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద ఏబిసిడి. ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ లేదా ఏడి, రైట్. ఈ సైడ్ ఎంత ఉంటే ఈ సైడ్ అంటే ఈ రెండు కలిపి, ఇక్కడ పాయింట్ బి కాదు సిడి, ఇది అంతే ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఇది టోటల్గా ఈక్వలేటరల్ ట్రయాంగిల్, రైట్. మనకు సిడి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిడి తీసుకోండి లేదా ఏసీ తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్ ఇక్కడ సిడి మాత్రమే తీసుకోవాలని లేదు. ఇక్కడ మనకు డిఏ ఏమైంది అంటే, ఇక్కడ సిడి ఏమైంది అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ బీడి, ఎందుకంటే ఈ రెండు కలిసి ఈ సిడి అయింది, రైట్. ఈ సిడిలో ఏముంది, బీసీ ఉంది, బీడీ ఉంది. ఫస్ట్ రాయండి, సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ బీడీ, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అనుకున్నాం. అంటే ఏసీ ఎంత ఉంటే సిడి అంతే ఉంటుంది, సిడి ఎంత ఉంటే డిఏ అంతే ఉంటుంది. మరి ఇక్కడ సిడి ప్లస్లో డిఏ కానీ ఏసీ కానీ తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. ఏం తీసుకోవాలి అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2BC అన్నాడు. కాబట్టి సిడి ప్లస్లో ఏసీ తీసుకోండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ బీడీ, రైట్. బీసీ ఎలా వచ్చిందంటే ఈ సిడిలో 2 పార్ట్స్ ఉన్నాయి, రైట్, బీసీ ప్లస్ బీడీ. మరి ఇక్కడ బీసీ ప్లస్ బీడీ అనుకున్నప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అని మనకి క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అన్నాడు కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు నేను బీసీనే తీసుకుంటాను, ఎందుకంటే నేను 2BC అని ప్రూవ్ చేయాలి కాబట్టి. సో అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ బీసీ, బీసీ ప్లస్ బీసీ 2BC, రైట్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2BC. దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ గివెన్ క్వశ్చన్.